క్రైస్తవులు అందరికీ వందనాలు. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామములకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మన ఆయుష్ను పొడిగించి మనకు ఆరోగ్యమును కలగచేసి ఈ విధముగా ఆయన వాక్కులను ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆహ్వానించినటువంటి అయ్యగారికి అమ్మగారికి సంఘస్థులందరికీ నా ఉన్నాను. మరి చాలా రోజుల తర్వాత మరి ప్రియ మనందరికీ చక్కటి ఆత్మీయమైనటువంటి సిద్ధాంతంలో మాదిరిని చూపిస్తూ ఆత్మీయతలో కొనసాగుతున్నటువంటి ఆత్మీయ బిడ్డ వంశీ గారిని కూడా చూడటము చాలా సంతోషం. నిజంగా తన సాక్ష్యం మనందరికీ తెలుసు. వాక్యం చాలామంది చెప్తారు విశ్వాసంలో ఎలా ఉండాలి అలా ఉండాలి, దాన్ని చేసి నిరూపిస్తూ ఉన్నటువంటి కుటుంబము మరి మాన్యుల్ గారు వంశీలో గారి కుటుంబం. అందుని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. మనమందరం కూడా ఆ విధంగా ముందుకు సాగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవా తండ్రి, ఈ సమయంలో నీ శ్రేష్టమైనటువంటి వాక్కులను ధ్యానించడానికి నాకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆయన నేడు అన్న సమయం ఉండగానే అంటున్నాం కనుక తండ్రి ప్రభా, మా జీవితంలో రేపు అన్నది ఉందో లేదో తెలియదు కనుక ఏ రోజుకు ఆ రోజు తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధతతో కూడినటువంటి రక్షణను కాపాడుకుంటూ ఎదుగుతూ నీ ఆత్మలో తండ్రి ప్రభా ఇతరులను కూడా ఆయన తండ్రి ప్రభా పరిశుద్ధతలోనికి తండ్రి ప్రభా క్రియలతో కూడినటువంటి తండ్రి ప్రభా సువార్తను ప్రకటిస్తూ నడిపించబడేటటువంటి విధంగా మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఆ విధంగా మమ్మల్ని స్థిరమైనటువంటి మనసుతో సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమాలు వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త గారు దేవుని చేత ఏ మాటలనైతే పలుకుమని చెప్తూ ఉన్నాడో ఆ మాటలను వెళ్ళి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలకు ఆ మాటలు నచ్చలేదు. ఆ రోజు మాత్రమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని యొక్క మాటలు ప్రజలకు నచ్చవు. ప్రైజ్ ది లార్డ్. ఎస్పెషల్లీ ఎవరికి నచ్చము అని అంటే మేము దేవుని బిడ్డలము అని చెప్పుకునే వారికి అసలే నచ్చవు. ఏమే యూదులు, ఇజ్రాయేలీలు వీరందరూ దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క జనాంగం. వారు నా ప్రజలు, నేను వారికి దేవుడనై ఉన్నాను అని అన్నాడు. వారు ఎప్పుడన్నా మరి దేవుని మాట విన్నారా? మరి ప్రవక్తలను ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? వారి కొరకే కదా. వారు వినలేదు, నచ్చలేదు. అదే విధముగా క్రైస్తవులకు కూడా దేవుని మాటలు నచ్చవు. నిజంగా దేవుని మాటలు నీకు నచ్చితే ఆ నచ్చినటువంటి ఆ మాటల ప్రకారంగానే నీ బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకులు ఉంటాయి. అలాగే ఈ ఇర్మియా ప్రవక్త గారి యొక్క మాటలు నచ్చగా అతను ఏం చేశారు అని అంటే చెరసాలలో బందీ గృహములో అతన్ని బంధించేశారు. ఇక అతన్ని బయటికి తీసుకురాకుండా, అతడు బయటికి వచ్చి దేవుని మాటలు చెప్పకుండా అతన్ని బంధించేశారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎవరినైనా బంధించగలుగుతారేమో, దేన్నైనా మీరు బంధించగలుగుతారేమో, కానీ సజీవమైనటువంటి రక్షణ వాక్యము కలిగినటువంటి ఏ వ్యక్తిని కూడా మీరు బంధించలేరు కాక బంధించలేరు. క్రైస్తవులు, ఏ శక్తి కూడా రక్షణ వాక్యము కలిగినటువంటి వారిని బంధించలేదు అని ఇక్కడ స్పష్టంగా బందీ గృహములో బందీగా ఉన్నటువంటి ఇర్మియా గారి దగ్గరికి వచ్చి వారు నిన్ను బంధించగలిగారు, నేను నిన్ను విడిపించగలుగుతాను అన్నాడు. ఈ రోజున మనం ధ్యానించేటటువంటి ఈ వర్తమానం ఇర్మియా గారికి మాత్రమే కాదు, ఇర్మియా లాగా దేవుని యొక్క భయము, భక్తి కలిగి ఆయన చూపించేటటువంటి త్రోవల్లో నడుచుకునేటటువంటి ప్రతి బిడ్డకు కూడా ఈ రోజున ఈ వర్తమానము వర్తిస్తుంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బందీ గృహంలో ఉన్నప్పుడు నేను మొత్తం చెప్పను, కానీ ఒకటే వాక్యమును దేవుడిచ్చినటువంటి వాగ్దానపూరితమైనటువంటి విధమైనటువంటి విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ వచనాన్ని చదవండి. 39వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము
18వ వచనం, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నీవు నన్ను నమ్ముకొంటివి కనుక. చాలా వయసులో హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకొంటివి గనక. ఈరోజు ఎవరికి వర్తమానం? క్రైస్తవులగా, విశ్వాసులగా? నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటావు, నేను క్రైస్తవురాలని చెప్పుకుంటావు, నేను దేవుని నమ్మాను అని అంటావు. కానీ నిజంగా మీరు దేవుణ్ణి నమ్మి ఉన్నట్లయితే దేవుని మాటను కూడా నమ్ముతారు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మీకు లోకములో ఎవరు చెప్తారు? మీకు లోకములో నువ్వు దేవుణ్ణి నమ్మితే నీకు శ్రమ కలిగినప్పుడు సంతోషిస్తావు, ఆనందిస్తావు, గర్వపడతావు. శ్రమ కలిగినప్పుడు బాధపడవు. కాబట్టి ఇక్కడ ఇర్మియా గారు భయంకరంగా అతన్ని హింసించాలని, భయంకరంగా అతన్ని వేధించాలని, అతన్ని బంధిస్తే ఆ సమయంలో కూడా ఎలా ఉన్నాడు అంటున్నాడు దేవుడే, నువ్వు నన్నే నమ్ముకొని ఉన్నావు, నేను నీకు హాని తలపెట్టనని నమ్మావు, ఈ శ్రమల్లో నేను నీ చెయ్యిని విడిచిపెట్టనని నువ్వు నమ్మావు, నేనే నిన్ను ఆదుకుంటానని, ఈ బందీ గృహంలో నుంచి నిన్ను విడుదల చేయించేవాడిని నేనే అని నువ్వు నమ్మావు. కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నిశ్చయముగా నిన్ను కాని, నన్ను కాని, మనల్ని కాని ఎవరు తప్పిస్తారు? నీవు గనక నిశ్చయముగా ఇర్మియా గారు నమ్మినట్టుగా నువ్వు నమ్మితే. కాబట్టి దేవుణ్ణి నమ్మటం గొప్ప విషయం కాదు. మరలా నొక్కి వక్కానించి చెప్తున్నారు, నీవు దేవుణ్ణి నమ్మితే నీకు కలిగేది శూన్యం. దేవుణ్ణి నమ్మిన నీవు దేవుని మాటను నమ్మాలి. ఇది నేను చెప్పలేదు, నీవు నేను నమ్మిన మన యేసయ్యనే చెప్పాడు. నన్ను నమ్మితే నేను చెప్పే సువార్తను నమ్మండి అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యేసు పలికినటువంటి మాట చదవండి అమ్మ. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది. ఎప్పుడు ఇది? 2021 సంవత్సరాల క్రితం యేసు చెప్పాడు. కాలం ఏమైపోయింది? సంపూర్ణమైపోయి ఉన్నది. దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందిన తర్వాత, అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి దేన్ని నమ్ముతాడు? సువార్తను నమ్ముతాడు. He will believe and have faith in the gospel. నువ్వు సువార్తను నమ్మకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. 128వ కీర్తనలో ఉన్న ప్రతి వాగ్దానం నాకు కావాలని ఆశపడతారు. కష్టపడి పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ కష్టార్జితం అనుభవించాలి అని అనుకుంటారు. కానీ అక్కడ స్పష్టంగా చెప్పాడు, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే, నీ లోకిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి గల ఉండాలంటే, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివల మొక్కల వల్ల ఉండాలంటే, నీవు నీ పిల్లలను నువ్వు చూడాలి అని అనుకుంటే, యెరూషలేమునకు మాత్రమే కాదు నీకు కలిగిన సమస్తానికి నీకు సమాధానం కలగాలి అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకుంటేనే అని అన్నాడు. ఆయన త్రోవ అంటే అర్థం ఏంటి? ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నా మాటలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు. ఆయన మాటను మీరు నమ్మకపోతే, ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా సాతాను చేస్తున్నటువంటి పని, మీరు దేవుణ్ణి నమ్ముకోండి. ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుడిని మీరు నమ్ముకోండి. మీకు యేసయ్య ఇష్టమయ్యాడా? యేసయ్యను నమ్ముకోండి. కానీ యేసయ్య మాటలను మాత్రం నమ్మేటట్టుగా చెయ్యాలి. యేసయ్య మాటలు నమ్మిన వాడు గుండె చెదిరిపోకుండా, భయపడకుండా బ్రతుకుతాడు. ఎలాంటి దానికైనా ధైర్యంగా ఉంటాడు. ఇర్మియా ప్రవక్త గారి గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అగ్ని గుండములో మిమ్మల్ని, మీ ముగ్గురిని ఇప్పుడే ఈ క్షణమే వేస్తాను అని తీర్మానం తీసుకొని షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటటువంటి గొప్ప విశ్వాసులు దేవుణ్ణి నమ్మారు. దేవుని మాటను కూడా నమ్మినటువంటి వారు అగ్నిగుండములో పడవేయబడటానికి సిద్ధపడ్డారా? సిద్ధపడలేదా? ఈ రోజున నిన్ను వేసాడా? వేయలేదా? నిన్ను వేస్తారా? వెయ్యరా? మనం అగ్నిగుండంలో ఉన్నామా లేదా? ఉన్నాము. క్రైస్తవులో అగ్నిగుండములో ఉన్నాము.
ఉండి ఎలా ఉండాలి? అగ్నిగుండము లాంటి శ్రమల్లో, అగ్నిగుండము లాంటి వేదనలో, అగ్నిగుండము లాంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నీతో ఉన్నారని నమ్మాలి? షద్రక్ మేషక్ అబేద్నెగోలతో ఎవరైతే ఉన్నారో నీతో కూడా అతడే ఉన్నాడు. అగ్నిగుండములో ఆ మంట, ఆ వేడి వాడిని ఏమీ చేయలేదు. అలాగే నీ హృదయానికి, నీ జీవితానికి కలిగినటువంటి ఏ సమస్య కూడా నిన్ను ఏమీ చేయదు. ఆయన మాట నమ్ముతే ఆ అగ్నిగుండములో పడవేయబడుతున్న సమయంలో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి. రాజాని కూడా సంబోధించకుండా ఓయి నెబుకద్నెజరు అని పిలిచారు. రైతులో పిలిచి ఏమాత్రం భయపడలేదు. భయపడకుండా వేస్తావా, మేము కాల్చిబడటానికి సిద్ధంగా ఉన్నాము. హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తము నీవు ఏ అగ్నిగుండములో వేయాలని నిర్ణయించామో ఆ అగ్నిగుండములోనే మేము కాల్చి చచ్చిపోయి బూడిదవ్వాలని దేవుడు నిర్ణయిస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. దానితో పాటు ఇంకో మాట అంటున్నారు, ఆ అగ్నిగుండములో నుండి తప్పించగల సమర్థుడు నేను నమ్మిన నా దేవుడు. హల్లెలూయా. చావటానికి సిద్ధపడ్డారు, సిద్ధపడుతూనే అంటున్నారు తప్పించబడటానికి కూడా, తప్పించేటటువంటి సమర్థం గల నా దేవుడు. అందుకే ఇర్మియా గారి ద్వారా అంటున్నాడు ఈ మాట, నీవు నన్ను నా మాట, నీవు నన్ను నా మాటను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా ఈ చివరి పని నిశ్చయముగా ఈ 3వ మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున నిన్ను తప్పించే నీ దేవుడు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. నీలోనే ఉన్నాడు. ఈ మాటను నమ్మి సమాజంలో అడుగుపెట్టాలి. ఎందుకు ఈ రోజున ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే, క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనకు రాబోయేటటువంటి దినాలు చాలా కష్టతరమైనది. ఈరోజు మనమున్నటువంటి ఈ స్థితి రేపు ఉండదమ్మా, రేపు ఉండదు. నీకు అసలు ఉద్యోగం చేసుకోవటానికి ఉద్యోగం కూడా ఉండదు. తిందామంటే నీకు తిండి కూడా దొరకదు. ఆ సమయంలో సైతము నీవు నమ్మిన నీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా, తిండి లేకుండా నా దేవుడు చచ్చిపోవాలని నిర్ణయిస్తే నేను తిండి లేకుండా అలాగే చచ్చిపోతాను. హల్లెలూయా. అంతే తప్ప లోకము ఏమి చేయమంటే అది చేయటానికి నేను సిద్ధపడను. నిన్ను దాని కొరకే చిన్న చిన్న శ్రమలతో సిద్ధపరుస్తున్నాను, చిన్న చిన్న మనోవేదనలతో దాని కొరకు సిద్ధపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక చక్కటి మాట యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారికి పద్మాసు ద్వీపంలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. వారందరూ కూడా, ఆ పరిశుద్ధులందరూ కూడా ఇంకెంతకాలం మీ పరదేశంలో ఉండాలి, త్వరగా ఈ పరదేశంలో నుండి మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళు అని వారందరూ కూడా వేడుకుంటుంటే ఇంకా కొంత సమయం ఉంది అన్నారట. ఇంకా ఏం సమయం ఉందయ్యా అంటే, అతాపూర్లో ఉన్నటువంటి ఈ సంఘస్థులు సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడలేదు. ఫలముగా వారు సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడటానికి మిమ్మల్ని అక్కడ ఇంకొంతకాలం ఉంచుకున్నాను అని పౌలు అపోస్తలులతో, నాటి పరిశుద్ధులతో దేవుడు చెప్పాడు అని ప్రకటన గ్రంథంలో రాయిస్తూనే ఏమన్నాడంటే, వీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పాడు, వీరు ఇలా పరలోకానికి ఎలా వచ్చారని చెప్తున్నాడు, పరదేశుకు ఎలా చేర్చబడ్డారని చెప్తున్నాడు. వీరు అనేక శ్రమలను అనుభవించి, అనేక శ్రమలను అనుభవించి వీరు మన యొద్దకు వచ్చారని మన దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం బిడ్డ. ఈ రోజున నీకు చిన్న శ్రమ కలిగితే నీకు మాస్టర్ కావాలి, చిన్న బాధ కలిగితే నీకు సేవకుడు కావాలి. ఆ సేవకుడు అందుబాటులోకి రాకపోతే, ఆ పాస్టర్ అందుబాటులోకి రాకపోతే
అందుబాటులోనికి వచ్చేటటువంటి వారిని వెతుక్కుంటూ తిరుగుతాం. సేవకుడు అంటే నీకు వైద్యుల్లా కనబడుతున్నాడా? సేవకుడు అంటే నీ శరీర రోగమును తీసేసేవాడు అనుకుంటున్నావా? సేవకుడు అంటే నీ లోక సంబంధమైన అవసరాల కళ్ళు తీర్చేవాడు అనుకుంటున్నావా? సేవకుడు అంటే నీ హృదయానికి పట్టినటువంటి పాప రోగమును నీవే కడిగి శుద్ధీకరించుకో అని చెప్పేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే దేవుడు సేవకులను అభిషేకించుకున్నాడు. నీ హృదయానికి పట్టినటువంటి పాప రోగాన్ని నువ్వు కడిగి శుద్ధీకరించుకుంటే నీ సర్వ శరీరములకు ఆరోగ్యము కలుగుతుంది. ఆమేన్. ఇలా సేవకులను మార్చుకుంటూ, సంఘాలను మార్చుకుంటూ నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? కాదు, నిన్నే ఒక గొప్ప సేవకురాలిగా, నిన్నే ఒక గొప్ప సేవకుడిగా దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు బిడ్డ. యేసుక్రీస్తు ప్రభుల వారికి విశ్వాసులంటే ఇష్టం లేదు. విశ్వాస సహితమైన సేవకులంటేనే ఆయనకి ఇష్టం. అందుకే తన శిష్యులు విశ్వాసులుగా ఉండాలనుకుంటే ఆయన అన్నాడు, మీరు విశ్వాసులుగా మాత్రమే కాదు, విశ్వాసము కలిగిన సేవకులుగా ఉండాలని ఇష్టపడుతున్నారని వారిని సేవకులుగా అభిషేకించి మీరు సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుకున్నారు. నీ దగ్గర డబ్బు లేదని చింతించకు, నీ దగ్గర బట్ట లేదని చింతించకు, నీకు ఇల్లు లేదని చింతించకు, నీకు ఏది లేదని చింతించకు. తప్పకుండా ఆయన ప్రతి దానిలో నుండి నీవు నమ్మిన నీ దేవుడు కలుపుస్తాడు. ఆయన దగ్గరే ఉన్నాడు. మీ అందరికీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ప్రవక్తల దగ్గర శిష్యులు ఉండేవారు. వారు ఆ ప్రవక్తల దగ్గర ఉండి శిష్యరికముతో అనేకమైనటువంటి దైవికమైనటువంటి విషయాలు నేర్చుకునేటటువంటి వారు. ఒక సందర్భంలో ఎలీషా ప్రవక్త దగ్గర కూడా చాలా మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు సంపూర్ణమైనటువంటి ప్రవక్తగా మార్చబడాలనే చేరాడు. కానీ ఆ శిష్యుడికి ఏముందంటే ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు కూడా, ఆ బ్రతుకు ఎలా బ్రతకాలన్న ఆలోచన కూడా అతనికి కలిగి ఇంట్లో భార్యకు పిల్లలకి తిండి పెట్టాలన్నా కానీ, వారికి ఏదైనా అవసరత లెక్కలు తీర్చాలన్నా కానీ ప్రతిసారి ఏం చేసేవాడంటే దేవుని మీద ఆధారపడకుండా, ప్రవక్తల మీద ఆధారపడకుండా, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారి మీద ఆధారపడకుండా ఎక్కడ దొరికితే అక్కడ, ఏడు అవకాశం దొరికితే అక్కడ అప్పులు చేశాడు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకున్నాడు. ప్రవక్తల దగ్గర ఉన్నటువంటి రేపటి దినము ప్రవక్త కాబోయేటటువంటి శిష్యులలో ఒక శిష్యుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాసులు వడ్డీలతో అప్పులు చేసి బ్రతకొద్దు. చేబదులు తీసుకుంటావా? చేబదులు తీసుకో. నీవు వచ్చేటటువంటి రాబడిలో నువ్వు రేపటి దినం తీర్చగలిగేటటువంటి విధంగా ఉంటే నువ్వు అప్పు చేయి. రేపటి దినం నీకు అప్పులే భారమై ఆ అప్పుల భారముతో నువ్వు చచ్చిపోయేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మరలా చెప్తున్నాను, క్రైస్తవులు దేవునిని నమ్మి, దేవుని మాటను నమ్మి వాటి ప్రకారంగా జీవించేవారు అప్పులు చెయ్యరు అని నా బైబిల్లో రాసింది. నీ బైబిల్ ఉందా? నీ బైబిల్ ఉందా లేదా? తెలుసా? తెలీదా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోనే ఉంది. చదవండి పెట్టాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. తీసుకోవాలి, త్వరగా చదివి సహాయం చేయడమ్మా. ద్వితీయోపదేశకాండం రెఫరెన్స్ చెప్తావా బ్రదర్? 28 మొదటి వచ్చింది. అది కాదు, నీవు దినమెల్లా అప్పిచ్చుదువు గాని అప్పు చేయవు అనేటటువంటి మాటను చదువుబెట్ట. ఎన్నో వర్షం చదువుతున్నానన్నా? 12. చదువునా? తెరుచును, నీవు అనేక జనములకు అప్పు. ఎవరు మొదటి వచనంలో నెరవేర్చినటువంటి వారు. ఈ నా మాటలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకుంటే, అంటే నువ్వు ఈ రోజున అప్పుల పాలతో
అప్పుల పాలైపోయి అప్పుల భారం కలిగి అటు అప్పులు తీర్చలేక నిన్ను నీవు సతమతం అవుతూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ దేవుని మాటను నువ్వు నమ్మలేదు. క్రైస్తవులు, నువ్వు సంపూర్ణమైనటువంటి క్రైస్తవ విశ్వాసాలు కాదు. యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్. ఈ బట్ట కొరకు నువ్వు చేసుకునేటటువంటి అప్పులు, నువ్వు ఉండటానికి ఇల్లు కొరక నువ్వు చేసుకునేటటువంటి అప్పులు, అది కట్టలేక మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి నా అప్పులు తీర్చడానికి ప్రార్థన చేయండి అయ్యారు. నువ్వు అప్పులు చేసుకొని అప్పులు తీర్చడానికి దేవుడు లేడమ్మా. అందుకే సామెత గ్రంథకర్త ద్వారా చెప్తాడు, భక్తిహీనుడు అప్పు చేసి అప్పు తీర్చాడు. అనేకులకు, ఒకరికి కాదు ఇద్దరికి కాదు, అనేకులకు అప్పిచ్చదు కానీ అప్పు చేయు. నేనన్నానా? ఈరోజు చాలా మంది దేంతో బాధపడుతున్నారమ్మా అంటే ఇప్పుడు చాలా మంది ఆ అప్పులలో నుంచి దేవుడికి ఈ రోజు నీకు విడుదల కలగచ్చాలంటే ఏం చేయాలి? నువ్వు చేసిన అప్పులు చాలు, ఇక మీదట నేను అప్పు చేయను ప్రయత్నం. ఇక మీద నీ మీదనే ఆధారపడి నువ్వు ఎలా బ్రతికమంటే నేను అలా బ్రతుకుతానని తీర్మానం తీసుకో. తప్పకుండా దేవుడు నీ అప్పులని కూడా తెలుస్తాడు. ఒక అప్పు తెచ్చడానికి ఒక అప్పు తెచ్చడానికి ఇంకొక అప్పు, ఇలా చేస్తూ చివరికి ఈ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుడు చచ్చిపోయిన విధంగా చచ్చిపోతారు. జాగ్రత్త. అలా అప్పుల బాధతోనే చచ్చిపోయాడని తన భార్యనే వచ్చి చెప్తుంది ఎలీషాకి. నీ దగ్గర నమ్మకంగా శిష్యుడుగా ఉండి అప్పులు చేసి చచ్చిపోయాడయ్యా. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వారందరూ కూడా చచ్చిపోయాడన్నటువంటి ఆ కనికరము కూడా లేకుండా నాకున్నటువంటి 2 పిల్లల్ని కూడా బానిసలుగా తీసుకోవడానికి వచ్చారయ్యా. వారి ఇళ్లలో పని చేయించుకోవడానికి తీసుకుపోతున్నారయ్యా. వారి పొలాలలో పని చేసుకోవడానికి తీసుకుపోతున్నారయ్యా. దాని కొరకు వచ్చారయ్యా. అది ఎవరి దగ్గరకు వచ్చింది? క్రైస్తవ అంటే ప్రవక్త దగ్గరికి వచ్చిందంటే దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని మాటలు కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చింది. తన బాధంతా చెప్పుకుంది. తన అప్పుల బాధంతా కూడా చెప్పుకున్నప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? నన్ను ఏం చేయమంటావు? నీ అప్పులు తీర్చుకుంటావా అని చెప్పుకుంటూ ఒకటే మాట్లాడాడు, నీ దగ్గర ఏమున్నది? హల్లెలూయా. నీ దగ్గర నీ ఇంట్లో ఏమున్నది అన్నప్పుడు, నా ఇంట్లో కొద్దిగా నూనె ఉన్నదయ్యా. కొద్దిగా నూనె. ఆ నూనెను ఎన్ని రకాలుగా నువ్వు అర్థం చేసుకుంటావో చేసుకో. ఆ నూనెను మాత్రం ఆత్మ సంబంధమైనటువంటి విషయంగానే నువ్వు గుర్తు చేసుకో. నీ దగ్గర ఏమున్నది అంటే ఆత్మ సంబంధమైనది కొంత నా దగ్గర ఉన్నదయ్యా. క్రైస్తవ ఆత్మ సంబంధమైనటువంటి వాక్య ప్రకారంగా జీవించే కొంత జీవితం నా దగ్గర ఉంది. చాలు, అది చాలు. నీ అప్పులు తీర్చిన ఆ నీ దగ్గర ఉన్న ఆ కొంచెం నూనెను ఏం చేస్తావంటే చివరిసారిగా అడుక్కో. ఏమడుక్కో అంటే ఖాళీ పాత్రలను అడుక్కోవటానికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. నీ ఇంటి ప్రక్కన, నీ ఇంటి ఎదురుగా, నీ ఇంటి వెనకాల ఖాళీ పాత్రలను అడుక్కోవటానికి, ఇదే నీ చివరి అడుక్కోవడం. అలా ఎన్ని పాత్రలు అడుక్కోగలిగితే అన్ని పాత్రలు అడిగి తెచ్చుకోదు. నీ దగ్గర ఉన్నటువంటి నూనెను ఆ ఖాళీ పాత్రల్లో దేవునిని నమ్మితే, దేవుని మాటను నమ్మండి. కెన్ వి డూ దిస్? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని అన్నాడుగా. మరి ఆవిడ గారి దగ్గర ఇంతే నూనె ఉంది. ఓ 10 ఖాళీ పాత్రలు తెచ్చుకుంది. ఓ 10 కిలోల డేక్ష తెచ్చుకుంది. ఓ 5 కిలోల డేక్ష తెచ్చుకుంది. ఓ 2 కిలోల డేక్ష తెచ్చుకుంది. ఉందేమో ఇంకా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇది తీసుకుపోయి 2 కిలోల డేక్షలో పోయి పడుతుంది. పోసిందా? 2 కిలోల డేక్ష నిండిందా? ముందెంత? మూత. 5 కిలోల డేక్షలో పోసింది, నిండిందా? 10 కిలోల డేక్షలో పోసింది, నిండిందా? ఏం పోసింది? ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన జీవితమును పోయండి. హల్లెలూయా. దేవుడు నీకు నేర్పించినటువంటి జీవితాన్ని పోయండి. అది ఎటువంటి దానినైనా నింపుతుంది కాక నింపుతుంది. అలా పోస్తూనే ఉంది. మొత్తం అన్ని నింపబడ్డాయి. అప్పుడు వచ్చి చెప్తున్నారు, నిండిపోయినాయి, అన్నీ నిండిపోయినాయి అంటే ఇంకెవరు ఉండి తెచ్చుకుంటారు.
లేదయ్యా అందరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాము, ఎవరిలో కూడా ఏమి లేవు. ఇప్పుడు ఒకటే మాట అన్నాడు, మీరు పోయి నూనె వ్యాపారం చేసుకొని అప్పులు తీర్చేసుకొని ఇక ఆ నూనె వ్యాపారులుగానే మీ జీవితములు కొనసాగించుకోండి అని అన్నాడు. హల్లెలూయా. అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, అప్పులు తీర్చలేక చచ్చిపోయినటువంటి ఒక ప్రవక్త శిష్యుని యొక్క భార్య దేవుని మాటను నమ్మి ఈ రోజు ధ్యానించినటువంటి మూలవాక్య ప్రకారముగా నిశ్చయముగా నేను నీ అప్పులలో నుంచి తప్పించాడు. మాట నమ్మింది. ఇది ఎలా సాధ్యమని అనుకోలేదు. ఈరోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి నేను ఒక్క పైసా అప్పు ఎట్లయితే వచ్చేది జూన్ మాసం అడ్మిషన్స్, ఫీజులు కట్టాలి, పెద్ద చదువులు చదివిమని అప్పులు చేసి, నా దేవుడు చెప్పాడు అప్పులు చేసి చదువు చెప్తామని. చెప్పండి, నీకు ఉన్నంతలో చదివించుకోరాదు, నీకు చేతనైనంతలో చదివించుకో. వాడు ఆ కాలేజీలో చదివిస్తున్నాడు, వీడు ఈ కాలేజీలో చదివిస్తున్నాడు అని అంటే నువ్వు ఏ కాలేజీలో చదివించినా దేవుడు వాడు ఎంతవరకు చదువుకోవాలని నిర్ణయిస్తే గద్దె చదువుకుంటాడు. హల్లెలూయా. నువ్వు పైసలు పోల్చినంత మాత్రం చదువు రాదు, నువ్వు పెద్ద స్కూల్లో వేసినంత వాళ్ళ చదువు రాదు. అలా వచ్చేది ఉంటే ఆ కాలేజీలో వేసిన వాళ్ళందరూ పాస్ కావాలి. అందరూ పాస్ కావాలంటే అందరికి ఉద్యోగాలు దొరకాలి, దొరకాలంటే ఉద్యోగాలు కావాలి. చదువు రాని వాళ్ళే పాస్ అవుతున్నారట. రైతులో చదువు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తలేరట. మరి ఎందుకు చదివియాలి, వద్దు అనట్లేదు. కానీ వాక్య పద్ధతి ప్రకారంగా ఏదైనా మన జీవితంలో చెయ్యాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు నేను చెప్పింది రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది. చదువుకునే అవసరం లేదు, ఎందుకంటే మనకు సమయం ఇది తెలిసి మీ అందరికీ తెలుసు కదా. తెలుసా తెలీదా? మరి తెలిసి మనం ఇక్కడ ఉన్నాం మనము. తీసిస్తుందా లేదండి. ఈ రోజు నుంచి మొట్టమొదటి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేంట్లో నుంచి తప్పిస్తాడంటే అప్పు తీర్చేటటువంటి స్థితిని దేవుడు ఈరోజు నీకు కలగజేస్తాడు. ఈ అప్పును తీర్చడం మాత్రమే కాదు, అస్సలైనటువంటి అప్పు ఒకటి ఉంది నీ దగ్గర. ఎవరి దగ్గర చేసావు అప్పు? ఎవరి దగ్గర చేశారు? వచ్చినట్ట చెప్తారు. ఎవరికి మనము భక్తిహీనుడు అప్పు చేసి అప్పు తీర్చక ఉండును అన్న మాట ఈ అప్పుల గురించి కాదండి. ఇప్పుడు మనం ధ్యానించండు ఈ అప్పుల గురించి కాదు. ఆ అప్పు దేవుని దగ్గర మనము తీర్చవలసినటువంటి అప్పు ఒకటి ఉంది. ఏంటి అంటే దేవునికి సంబంధించిన ఆత్మ నీ దగ్గర ఉంది. హల్లెలూయా. నీ దగ్గర నా దగ్గర దేవునికి సంబంధించింది ఒకటి ఉంది, అది దేవుని ఆత్మ. ఆదాముకు అది ఇచ్చేశాడు. మొట్టమొదటి మానవునికి ఇది నేను నీకు అప్పుగా ఇచ్చేస్తున్నాను, ఇది మరణాన్ని నాకు ఇచ్చేది. ఆ అప్పు ఎవరు తీర్చాడో తెలుసా? భక్తిహీనులు తీర్చారు. దేవుని మాటను నమ్మని వాళ్ళు తీర్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి చివరి మాట, తండ్రి నేను నిన్న ఒక రోజు బాగుపడతా. హల్లెలూయా. ఇలా అంటున్నారు, ఏమనుకోరు, నాకు చాలా దగ్గర కాబట్టి అంటున్నారు. చివరి మాట ఏమన్నాడు అన్నారు? శిలువలో పలికిన చివరి మాట, అప్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అప్పు తీరుస్తున్నాడు. ఎవరు అప్పు తీరుస్తున్నాడు? తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని దగ్గర నుండి తీసుకున్నటువంటి ఆత్మ యొక్క అప్పును తీరుస్తున్నాడు. తండ్రి నీ చేతికి ఆత్మను. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆత్మ అప్పు తీరుస్తే నీవు ఇంకొక దానిలో నుండి తప్పించబడతావు. అదే అస్సలైనటువంటిది. నిన్ను అనారోగ్యములో నుండి తప్పించినా, నిన్ను అప్పుల బాధలో నుండి తప్పించినా, నిన్ను ఎన్ని రకాలమైనటువంటి నీ బాధల్లో నుండి నిన్ను తప్పించినా,
ఒక దానిలో నుండి నువ్వు తప్పించబడకపోతే దేవుని ద్వారా అది అసాధ్యం. ఎందుకంటే ఇప్పటిదాకా ఇవి అన్నిటిలో నుంచి కూడా ఎవడో ఒకటి నేను తప్పిస్తాడో తప్పించడా? ఏమిటా, నాకు తినడానికి తిండి లేదంటే ఎవడన్నా పెడతాడా పెట్టడా? నాకు కట్టుకోవడానికి బట్టలు లేవంటే ఇచ్చేస్తాడా చేయడా? కానీ ఇంకొక దానిలో నుండి తప్పించాలి, అస్సలైన దాంట్లో తప్పించాలి. అది ఒకడు తప్పిస్తాడు. ఈ ఎవడో అయినా నీకు సహాయం చేస్తున్నాడు కదా, ఈ ఎవడన్నా తప్పిస్తాడా? ఎవడు తప్పించు. అస్సలైన తప్పించబడేటటువంటిది ఈ అప్పు. ఎప్పుడైతే నువ్వు దేవునికి తీరుస్తావో అప్పుడు ఒక దానిలో నుండి నువ్వు తప్పించబడతావు. నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా తప్పించబడతావు. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసమైన మనము ఒకే ఒక్క దానిలో నుండి తప్పించబడాలి. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నిన్ను నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా తప్పిస్తాను. హల్లెలూయా. ఇది అద్భుతమైన వార్త. నిత్య నరక, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో నువ్వు చచ్చిపోయినా సరే, కానీ చచ్చి నిత్య నరకాగ్నిలో యుగ యుగములకు మాత్రము చస్తూ కాల్చబడకుండా అక్కడ నుండి తప్పించబడటానికే దేవుడు నిన్ను క్రైస్తవ సమాజంలో చేర్చాడు. ఆత్మీకమైన అద్భుత సంఘములో నిన్ను ఒక సంఘ సభ్యుడిగా దేవుడు నిన్ను చేర్చాడు. ఈ సంఘములోనికి నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా? నీ పరిస్థితుల్లో నుంచి తప్పించబడటానికి కాదు కదా. నువ్వు కృంగిపోతున్నావు చూడు, వాటిలో నుంచి మాత్రమే కాదు, నిత్య నరకాగ్నిలో నుండి కాల్చబడకుండా తప్పించబడటానికి దేవుడి చక్కటి సంఘానికి దేవుడి దగ్గర నడిపించాడు. యూ హ్యావ్ టు ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్. చాలా గర్వపడాలి ఈ సంఘ సభ్యురాలు అయినందుకు, సంఘ సభ్యుడమైన. ఎందుకంటే ఇక్కడ నీకు నేర్పిస్తుంది, నీ జీవితం ముగించబడిన తర్వాత ఉండకూడనటువంటి చోటులో ఉండకుండా ఉండవలసిన చోటున ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు దేవుడు. నువ్వు ధన్యురాలివి కదా? చెప్పండి బిడ్డ, మనం ధన్యులం కాదా? ఇక్కడికి వస్తే నీకు ఉద్యోగం రాకపోవచ్చేమో, ఇల్లు కట్టుకోలేకపోవచ్చేమో, కానీ అద్భుతమైనటువంటి ఇల్లు నీ కొరకు యేసయ్య కడుతున్నాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి భోజనము నీ కొరకు అక్కడ ఎప్పటికీ యుగ యుగములకు నీ కొరకు సిద్ధంగా నీ యేసయ్య చేసుకో. అలా తిండి లేక బట్ట లేక వైద్యము అందక చచ్చిపోయిన వాడే దరిద్రుడైన లాజరు. ఆ దరిద్రుడైన లాజరు తిండి దొరక్క చచ్చిపోయాడు, బట్టలు లేక చచ్చిపోయాడు, వైద్యం దొరకక చచ్చిపోయాడు. అందులో నుంచి దేవుడు తప్పించలేదు, కానీ దేనిలో నుంచి తప్పించాడు? నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా తప్పించాడు. ఇప్పుడు చెప్పండి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే జీవితం దేవుడు నాకియాలనుకుంటే నేను సిద్ధంగా ఉండాలి. అతడు ఆకలి బాధ తెలిసిన వాడు కనుక కుక్క ఆకలిని తీరుస్తున్నాడమ్మా. సో మనమందరము కూడా ఈ వాగ్దానాలు చేత పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ వాగ్దానాలు చేత పట్టుకొని ప్రార్థన చేయడం కాదు. ప్రభా నిశ్చయముగా నన్ను తప్పిస్తానన్నా, నేను నిన్ను పుట్టుకతో నేను నిన్నే నమ్ముకున్నానంటే ఆయన అంటాడు, అరే నువ్వు నా మాటను నమ్మలేదురా అంటాడు. నమ్మలేదు నువ్వు దేవుడు నిన్ను నా మాట నమ్మా? ఏ మాట నమ్మవు? దేవుని మాటల్లో ఏ మాట నమ్మవు? అల్టిమేట్గా దేవుని మాట ఏంటి? మనం నమ్మిన మన యేసయ్య మాట ఏంటి? నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడా? నేను త్వరగా వస్తున్నాను అని అన్నాడు. ఆ త్వరగా వస్తున్న వాడు దేని కొరకు బ్రతుకుమన్నాడు? నిత్య జీవం కొరకు బ్రతుకుమన్నాడు. మరి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ దేహమునకు కన్నే దీపము అన్నాడు అని చెప్తూ పరలోకంలో మీ ధనమును సమకూర్చుకోలేదు. ఇక్కడ సమకూర్చుకోకండి. ఇక్కడ ఎవరున్నారు? దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇమాన్యుయల్ గారు కానీ సందీప్ కానీ ఇంకా మిగతా వారికి ఇప్పుడు తెలుసు, పాష్గా దొంగతనం చేసేస్తున్నటువంటి వాళ్ళు. నేను తెలియకుండా నేను అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నువ్వు నిన్నే ఉంటావు. బాగా నా బ్యాంక్లో బ్యాలెన్స్ మస్తు ఉంది, మరి సూపర్ ఉంది అని అనుకున్నావు. నీకు తెలియకుండా అలా అనుకుంటున్నప్పుడే పైసలు ఎప్పుడైనా తెల్లారలేదు చూసరికి జీరో బ్యాలెన్స్. ఏమైంది జీరో బ్యాలెన్స్? ఏసీ అప్పుడే చెప్పాడు. ఏమైంది? మంచిగా చెప్పావు, మోసపోకుడి అని చెప్పాడు. తెలుస్తూ ఇది సంపాదించుకోండి, దాచిపెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. ఇక్కడ సంపాదించుకోండి, దాచిపెట్టుకోండి.
కానీ వాటికంటే ప్రాముఖ్యంగా నీ ధనమును పరలోకములో సంపాదించుకోవాలి. ఆ ధనమే ఈ పరలోక వాక్యం. వయసులో ఈ పరిశుద్ధ వాక్యం అనే ధనము నీ దగ్గర ఉండాలి. ఇది ఉంటే నీ దగ్గర ఎంత ధనం ఉన్నా ఎవడు ఏం చేయలేడు. నీ అనారోగ్యంలో ఎవడు ఏం చేయలేడు. దేనిని కూడా ఎవడు తాకలేడు అనేటటువంటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ప్రవక్తల శిష్యులు అవుతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర శిష్యుడు ఒకడు ఉన్నాడు. అతడు సంఘములకు పునాది, క్రైస్తవ సంఘానికి పునాది. ఎవరైనా ఎవరు చెప్పరు? క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి పునాది. ఇట్లా తీసే ప్రారంభం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును కాక. ఈ పేతురును కూడా ఏం చేసేసాడు హేరోదు అని అంటే, ఇర్మియాని బందీ గృహంలో బంధించినట్టు పేతుర్ని కూడా తీసుకెళ్ళి కాళ్ళ చేతులకు సంఖ్యలు వేసి బంధించేశాడు. బంధించడానికి ముందు ఏం చేశాడు? యోహాను సహోదరుడైనటువంటి యాకోబును చంపించేశాడు. ఆ చంపించినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ కూడా చాలా బాగా నచ్చిందంట, చాలా ఇష్టమైంది. కాబట్టి అతన్ని చంపితేనే ఇంత నన్ను పొగుడుతున్నారు, ఇక పేతుర్ని చంపితే ఇంకెంత పేరు వస్తుందో నాకని చెప్పేసి అతన్ని కూడా చంపడానికి బంధించాడు. అయితే అది పస్కా పండుగ దినాలు కనుక పండుగ తర్వాత చంపిద్దామని బంధించారు. అప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? అమ్మ, పేతురు ఏం చేస్తున్నట్టు రాస్తుంది బైబిల్లో? ఎవరన్నా పాటలు నువ్వు చెప్పావు పాట పాడు. మరి ఎవరన్నా నువ్వు చెప్పావు బిడ్డ పాట పాడుతున్నారు. ఇంకా ఆవిడ గారు పాట పాడుతున్నారని చెప్పారు. ఇంకేం చేస్తున్నాడు పేతురు? బిడ్డ నువ్వు చెప్పిన పేతురు ఏం చేస్తున్నాడు? బిడ్డ నువ్వు చెప్పిన పేతురు ఏం చేస్తున్నాడు? తెలీదా? గట్టిగా అది ప్రైజ్ ది లార్డ్. ఇది కరెక్ట్ ఆన్సర్. గట్టిగా బిడ్డ, గట్టిగా, మరి గట్టిగా బిడ్డ. మంచి కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. గట్టిగా చెప్పండి. అమ్మ, ప్రైజ్ ది లార్డ్. తెల్లాడితే చచ్చిపోతాడు, చంపేస్తారు. అది కొరకే బంధించేశారు. అయినా ఎలా ఉన్నాడంటే నిశ్చింతగా పడుకున్నాడు. ఏమై దేవుని మాట నమ్మిన వాళ్ళు ఎట్లుంటారు? ఉన్నావా ఈ రోజున? వేస్తున్నాడు. ఉన్నారమ్మా, పేతురని పేరు పెట్టుకుంటారు. ఆ పీఠ కానీ తెల్లారైతే పడుకునేంత వరకు అన్ని చింతలే, అన్ని బాధలే చెప్పుకుంటాడు. ఒక్క సుఖం చెప్పుకోడు. చేతిని జోబులు పెట్టుకుంటాడు. అప్పుడు ఉన్నప్పుడు ఎవ్వరికి చెప్పాడు. చేతిలో జోబులో పైసలు ఎవరుకో అందరికీ చెప్పుకొని తిరుగుతాడు. నిశ్చింత వేస్తున్నాడు. నంబర్ 1. నంబర్ 2, దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే, దేవుని మాట నువ్వు నమ్మితే, పిడుగొచ్చి నీ తల మీద పడ్డా నువ్వు నిశ్చింతగా ఉంటావు. నీ ఇంటి పక్కన పడ్డా కూడా నువ్వు నిశ్చింతగా ఉంటావు. ఏం జరిగినా కూడా నాకు ఏం కాలేదు అంటే పేతురు నేను చంపబడను అని నిశ్చింతగా పడుకున్నాడా? చంపబడతానని నిశ్చింతగా పడుకున్నాడా? ఏదైనా ఓకే అని పడుకున్నాడు అన్నమాట. శత్రుఘ్న మేషక్ అభ్యర్థిగొల్లారు. ఆ చంపేసినా నో ప్రాబ్లం. చంపేస్తే వెళ్ళిపోతా, డైరెక్ట్ ప్రదేశ్కి వెళ్ళిపోయి జీవవృక్షం వరకు తింటా. ఇంకా మంచిదేగా. చంపలేదు అనుకో, ఇంకొంతకాలం దేవుని యొక్క సువార్త పరిచర్య చేసుకుంటా. ఇదే నీ జీవితం అయింది. హల్లెలూయా. ఇదే నీ ఆలోచన పరిపక్వత అయింది. ఇది కాకుండా వేరే ఏదైనా ఉంటే ప్లీజ్ అలా చెప్తున్నాను, నేను క్రైస్తవురాని, నీ క్రైస్తవురాని చెప్పు. నువ్వు నిశ్చింతగా నువ్వు నమ్మిన నీ యేసయ్య చెప్పించాడు. దేనిని గురించి నాకంటే నీకే వాక్యం బాగా తెలుసు. దేనిని గూర్చి నా చెప్తుంది. నేను చింతించే వ్యక్తిని కాదు. అలా దేనిని గూర్చి అన్నాడంటే అర్థం ఏంటి? దేనిని గూర్చి అంటే అర్థం ఏంటి? అంటే ఎలాంటిదైనా అర్థమే కదా మేడం. ఎలాంటి దాని కొరకైనా నీవు చింతించొద్దు.
ఏమే కరోనా గురించి కూడా ఇంకేమేమో ఇప్పుడు నెక్స్ట్ అదే ఉందంట, 4th వేవ్ కూడా ఉందంట. దాని గురించి కూడా ఎంతమంది పుచ్చుకున్నావు? ఫస్ట్ డోసు, సెకండ్ డోస్. ఎంత భయమో కరోనా అంటే. పోయి కుర్చుకున్నాడు. ఇంకేసుకోలేదు అక్కను, నేను చెప్తే వేసుకోక. అయితే ఏ స్కూల్లో కూడా కరోనాతో వచ్చింది. ఏమే ఏ స్కూల్లోనూ కరోనాతో వస్తుండ్రు, వేసుకున్న వాళ్ళు కూడా గ్యారెంటీ ఇచ్చినాడు. కరోనా నువ్వు అంటే కోవిడ్ ఏమంటారు వ్యాక్సిన్ వేసుకోకపోతే నువ్వు సావు అని చెప్పి ఇచ్చిందా? అంటే కోవిడ్తోనే వస్తావని బైబిల్లో రాసిందా? ఎట్టనే వస్తావు. అలా నువ్వు వ్యాక్సిన్ వేసుకోవద్దని చెప్తలేదు. దానికి ఉన్నంత భయము దీనికి ఉందా? నేను చెప్తుంది వ్యాక్సిన్ వేసుకోండి అమ్మా. ఏ టైం ఉంది బ్రదర్, వ్యాక్సిన్ వేసుకొని ఇప్పుడు ఏం వేసుకుంటాం? మన వేసుకో పిల్లల చదువులు అయితే అయిపోయి, పిల్లల పెళ్ళిళ్ళు అయితే అయిపోయి, పిల్లలకు ఇల్లు కట్టని అదైతే అయిపోయి, నీ తరం నీ చల్లగుండా, నీ చదువు చల్లగుండా, ఇవేవి కూడా నీ జీవితంలో పనికిరావు బేట. ప్రాముఖ్యంగా నువ్వు నమ్మాల్సింది, నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను గనక నీలో ఉన్న పాప రోగమును తొలగించుకో. అప్పుడు నీకు నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా దేవుడు కనిపిస్తాడు. నిశ్చింతగా పడుకున్నాడు. సంఘం అయితే చెప్పాలా? ఈడ రివర్స్. ఆయన నిశ్చింతగా పడుకున్నాడు. సంఘం అయితే ఈడ చెప్పండి. ఈడ పేతురు లాంటి సేవకుడు నిలబడాలి. పేతురు లాంటి సేవకుడు ఇక్కడ సంఘాన్ని నడిపించాలి. సంఘం అయితే అత్యాసక్తితో నిశ్చింతగా పండుకొని ఉండెదరు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారపు దినమున ఉద్యోగ స్థలములలో ఉండెదరు. వారములో జరిగే సంఘ కార్యక్రమాలలో మనకెందుకు వచ్చిందిలే, ఆదివారం పోతే చాలుగా. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నది. హల్లెలూయా. అంత్య దినాలలో కావాల్సింది సేవకులు ప్రార్థన చేయటం కాదు. ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో సంఘస్థులు అత్యాసక్తితో ప్రార్థించాలి. నేను మరలా చెప్తున్నాను, వచ్చిన ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆదివారాలు కూడా ఉద్యోగం చేసుకునే వారు పుట్టగతులు లేకుండా పోతారు. ఆదివారాలు పని చేసుకుని నేను బ్రతకాలనుకున్నవాడు ఎప్పుడూ బ్రతకలేడు. నా యేసయ్య చెప్పాడు, నా వాక్యమునకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆదివారపు సంఘపు దినం. మీకు ₹1,00,000 ఇస్తాము రండి ఆదివారం అన్నా కూడా రావద్దు, పోవద్దు. ఇక్కడ ఉన్నాడు, అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. ఆయన మంచి ఉద్యోగం వచ్చేది, సండేస్ కూడా రమ్మన్నారు. నేను రాను, తక్కువ జీతానికైనా నేను వెళ్తాను, కానీ ఎక్కువ జీతం ఇచ్చిన నేను రాను. సేవ చేస్తున్నాను. పోషిస్తలేదా? పిల్లల్ని చదివించుకోలేదా? పిల్లల పెళ్ళిళ్ళు చేయలేదా? మరి నీకేం నొప్పి? నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు నిత్య నరకాగ్నిలో కాల్చబడకూడదని దేవుడు ఆశపడుతున్నాడు కనుక నీతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ఈరోజు. దేవుని మాట నమ్ము నా ప్రియ సహోదరుడు. దేవుని మాటను నమ్మి దేవుని మాట పద్ధతి ప్రకారంగా సంఘం అయితే అత్యాసక్తితో సంఘ కార్యక్రమాలలో పాల్గొంటుంది. సంఘమంతా ప్రార్థన చేస్తున్నది. వెంటనే ధ్యానిస్తున్న మూలవాక్య ప్రకారంగా దేవుని దూత రానే వచ్చాడు. సంఖ్యలను తెంపేశాడు. చీకటి గది వెలుగుగా మార్చబడింది. మూయబడిన ద్వారాలు వాటంతట అవే తెరవబడ్డాయి. ఎక్కడైతే సంఘం అంతా ఆసక్తిగా ప్రార్థిస్తుందో అక్కడికి పేతురు రానే వచ్చాడు. హల్లెలూయా. అందులో చిన్నది రోజు చెప్తున్నది, స్వరమును గుర్తుపట్టి మనం ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో ఆ వ్యక్తిని దేవుడు తప్పించి, మరణములో నుంచి తప్పించి, బందీగృహంలో నుంచి తప్పించి మన ఇంటి వాకిటి తలుపు దగ్గర నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం నమ్ముతున్నట్లయితే నీ ఇంటి ద్వారము దగ్గరికి నీ అక్కరగా ఉన్నవన్నీ కూడా వస్తున్నాయి. నువ్వు వెతుక్కుంటూ పోనవసరం లేదు బిడ్డ, నువ్వు వెతుక్కుంటూ పోనవసరం లేదు. నీ దగ్గరికి, నీ ఇంటికి నీకు అక్కరగా ఉన్నవన్నీ దేవుడు నడిపిస్తాడు. ఈరోజు ఈ వార్తను నువ్వు నమ్ముతున్నట్లయితే సువార్తగా ప్రశ్న ఈ మాట అన్నది రోజే అక్కడ
చదవండి అమ్మ. ఎక్కడున్నాడని చూద్ది, ఎక్కడున్నాడని చెప్తుంది 12వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు ఎక్కడున్నాడని చెప్తున్నారు, ఒకసారి చదవండి అమ్మ. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 13వ వర్షం చదువున్నారా? రోదే అను ఒక చిన్నది 12 చదవబెట్ట. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడు. ఈ రోజున నీ అవసరత తలుపు దగ్గర నిలబడి ఉన్నది. నీ అక్కర తలుపు దగ్గర నిలబడి ఉన్నది. నీ ఆరోగ్యము తలుపు దగ్గర నిలబడి ఉన్నది. నువ్వు దేని దొరకొరకైతే ఆశపడి ప్రయాసపడుతున్నావో అది నీ తలుపు దగ్గర నిలబడి ఉన్నది. హల్లెలూయా. ఇది నమ్ము. ఎందుకంటే నిశ్చింతగా దేవుని మాటను నమ్మిన వాడు నిశ్చింతగా ఉన్నాడు. దేవుని మాటను నమ్మినటువంటి సంఘస్థులు అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారు? ఆ వ్యక్తి రాలేవచ్చేసాడు. ఈ 2 జానించిన కార్యాలు ఎవరు చేశారు చెప్పండి? అక్కడ ప్రవక్తల శిష్యులకు కప్పులు ఎవరు తెచ్చాడు? దేవుడేనా? దేవుడే తప్పించాడా? పిల్లలు బానిసలు కాకుండా వ్యాపారస్తులు అయ్యేటట్టుగా దేవుడే చేశాడా? పేతురు చెరసాల్లో చంపబడకుండా తప్పించబడి ఇంకా ముందు సువార్తను కొనసాగించేటటువంటి విధంగా చేసిన వాడు దేవుడేనా? మనుషుడు ఉన్నాడా? మరి వారిద్దరు కూడా నీలాగా నాలాగా పుట్టిన వాళ్ళు. తెలుసుకున్నావు? నీవు ఏ రక్తముతో పుట్టావో, నువ్వు ఏ పేగుబంధంతో పుట్టావో, నీకెలా కుటుంబం ఉందో, నీకెలా బాధ్యతలు ఉన్నాయో వాళ్ళకి అలాగే ఉన్నాయి. వాళ్ళేం ఆకాశంలో చూడుపడలేదు. వాళ్ళకు దేవుడు చేసినప్పుడు, నాకు దేవుడు చేస్తున్నప్పుడు నీకు చెయ్యడానికి అమ్మా ఎప్పుడు చేస్తుంది? వాళ్ళలాగా నాలాగా మీరు ఉంటే చేస్తారు. తెలుసుకున్నావు? అధిక ప్రాధాన్యత సంఘ కార్యక్రమాలకు ఇవ్వండి. దేవుడు పోషిస్తాడని ధ్యానించంగా. దేవుడు ప్రతిదీ తీరుస్తాడని చెప్పాను కదా. మరి ఇప్పుడు దేవుడు నీ పని చేయాలి అని అంటే దేవుని పని నువ్వు చేయాలా వద్దా? దేవుని పని చేయాలంటే దేవుని పని ఎక్కడ జరుగుతుంది? సంఘములో, సంఘ కార్యక్రమాలలో జరుగుతుంది. ఆదివారము జరుగుతుంది, సోమవారము జరుగుతుంది, మంగళవారము జరుగుతుంది, బుధవారము జరుగుతుంది, గురువారము, శుక్రవారం, శనివారం. ఏ రోజైనా సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందులో పాల్గొంటారు. దినమంతా ఉండదుగా. సంఘ కార్యక్రమాలు దినమంతా ఉంటాయా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ఉపవాస కూడికైతే 3 గంటలు ఉంటుంది. వచ్చి అందులో పాలు పొంది మరలా నీ పనికి వెళితే దేవుడు చేయడం కదా. నువ్వు రావు, పాలు పొందవు, కానీ దేవుడు చేయాలి. ఎందుకు చేస్తాడు? చేసేవాడు చేస్తాడు. వాళ్ళు పనులలో ఉన్నారు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం వాళ్ళు దేవుని పనులలో ఉన్నారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము పేతురు నిశ్చింతగా పడుకుంటే సంఘస్థులు అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. అలాంటి సంఘముగా ఇది ఉంటే దేవుడు తప్పకుండా నేను ప్రతి విషయం గురించి కూడా ఈ రోజులో ప్రార్థిస్తాను. ఈ సువార్తను నమ్మండి. ఈ సువార్తకు తగిన విధంగా మీ జీవిత యాత్రను కొనసాగించాలి. లాస్ట్ మంత్ నేను మీకు చెప్పి ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం కొంచెం చదివించి మిగతాది కంటిన్యూషన్ చేస్తాను అని అన్నాను. నెక్స్ట్ మంత్ చేస్తాను అని నేను చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు చెప్పింది దాంట్లోనే ఇప్పటిదాకా ధ్యానించిందంతా కూడా దాంట్లో ఒకటే వచనం చదివేసాన్ని మాకు ఆలోచిస్తున్నారు. 14వ వర్షం చదివారు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వర్షం దగ్గర ఏమని రాయబడిందో చూడండి. ఎక్కడున్నాం మనము? మూర్ఖుల మధ్యలో బ్రతుకుతున్నాం బిడ్డ. వక్రజనం మధ్యలో మనం బ్రతుకుతున్నాం. వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నారో చెప్తూ దేవుని కుమారులమవుదామమ్మా. సనుగులను మాని
సమస్త కార్యములను చేయుడి. ఆ చదువు బిడ్డ చదువు. అట్టి జనముల మధ్యను అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి జనము మధ్య మీ చేత ఏముండాలి? మీ చేతుల్లో ఏముండాలి? జీవవాక్యం. ఈ రోజు నుంచి ఆదివారము ఈ సంఘ సభ్యులలో ఒక్కడు కూడా ఉద్యోగ స్థలములలో ఉండకూడదు. నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అది నీకు జీవనకరంగా ఉండాలంటే, నువ్వు 6 రోజులు చేసుకున్న ఆ పనులే, ఆ రాబడినే దేవుడు అత్యధికంగా ఆశీర్దిస్తాడు. ఆ రాబడిలో నుంచి అనేకులకు అప్పించే విధంగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారాలు నీ పనులు చేసుకోవడానికి దేవుడు ఆదివారం నిర్ణయించలేదు. ఈ రోజు ఈ తీర్మానం తీసుకొని ఈ సంఘములో నుంచి నువ్వు బయటికి అడుగు పెట్టండి. ఎవరైనా సరే మిగతా దినాల్లో కార్యక్రమాలు జరిగిన దాని సందర్భాలలో వచ్చి పాలు పొంది వెళ్ళండి. అది ఉపవాస ప్రార్థన అయితే రా, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపో. అక్కడేమి కొంపలు మునిగిపో. నీ ఉద్యోగ స్థలంలో కానీ నువ్వు ఏ పనిలో ఉన్నావో కొంపలు మునిగిపో. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నీ అవసరత తీర్చి నిన్ను ప్రతి దానిలో నుండి తప్పించి చివరికి నిత్య నరకాగ్నిలో నుంచి కూడా నేను నిన్ను తప్పిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సహోదరుడు ఉన్నాడు అనుకున్నాను, నాకు తెలియదు ఎవరు తెలియదు. ఈ సహోదరుడు ఆదివారాలు కూడా పనిచేసుకొని 365 రోజులు పనిచేసుకొని సంపాదిస్తున్నాడు, కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బూర శబ్దం మధ్యాకాశంలోకి వచ్చింది. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతావు కదా, మరి ఎందుకు కోట్లు సంపాదించి? అస్సలైంది తప్పించబడాల్సింది నిత్య నరకాగ్నిలో. ఆ నిత్య నరకాగ్నిలో తప్పించబడటానికి మాత్రమే ఈ రోజున దేవుడి వర్తమానాలు నీతో మాత్రమే. నీ సమస్యల నుంచి తప్పించబడకపోయినా పర్వాలేదు, నీ అనారోగ్యంలో నుంచి తప్పించబడకపోయినా పర్వాలేదు, కానీ నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడటానికి ఈ వాక్య పద్ధతి ప్రకారంగానే బ్రతుకుదాం, ఈ వాక్య పద్ధతి ప్రకారంగానే చస్తాం, ఈ వాక్య పద్ధతి ప్రకారంగానే తిరిగి 4 చోట్ల బ్రతకడానికి, జీవించడానికి వెళ్దాం. ఆ 4 చోట్లు పరదేశం, మధ్యాకాశము, భూమి మీద 1000 రాజ్య పరిపాలన, 4వది చివరిది యుగములకు పరలోకంలో బ్రతకడానికి మనం వెళ్దాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములు దీవించి ఆశీర్వదించింది కాక. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభా, మిమ్మల్ని నమ్మిన మేము మీ మాటను నమ్మలేక బ్రతుకుతున్నాము తండ్రి. 6 రోజులు పని చేసుకోండి, ఆ 7వ దినమున నా పని చేయండి, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని ప్రతి దానిలో నుండి తప్పిస్తానన్న ఆ మాటను మేము నమ్మలేని క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభా. పేతురు చెరసాల్లో బంధించబడి నిశ్చింతగా పడుకున్నాడు తండ్రి. కానీ సంఘమైతే, సంఘస్థులైతే అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. ఈ రోజున ఈ సంఘానికి అట్టి అత్యాసక్తి కలుగును గాక నాయన, నీకు స్తోత్రం. అట్టి అత్యాసక్తితో సంఘ కార్యక్రమాలలో పాలు పొందును గాక నాయన, నీకు స్తోత్రం. తద్వారా వారు ఆశించినది వారి ఇంటి వాకిట నిలుచును గాక, నీకు స్తోత్రం. వారి ప్రతి అవసరత ఇంటికే నడుచుకుంటూ వస్తుంది, జీవితంలోనికే వస్తుందని ఈ రోజును మాటిచ్చి పంపిస్తున్నాము నాయన, నీకు స్తోత్రం. ఆ విధంగా నడిపించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి. ఈ రాకుండా ఎత్తబడేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచు. మేమెంత సంపాదించుకున్నా నిత్య నరకాగ్నిలో నుండి ఎవ్వడూ తప్పించలేడు నాయన, నీకు స్తోత్రం. వాక్య పద్ధతి ప్రకారంగానే మేము బ్రతికితేనే, నిశ్చింతగా ఉంటేనే అందులో నుండి నువ్వు తప్పిస్తావు. అలా తప్పించబడేటటువంటి జీవితం కొరకు మమ్మల్ని ఆయత్తపరిచి సిద్ధపరచు. బిడ్డలందరినీ కూడా అలాంటి ధైర్యమును, నిబ్బరము ఇక్కడి నుంచి కలిగి వెళ్ళటకు సహాయం అందించిన యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాము స్వామి. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ప్రార్థన పోక్కరిద్దాం.
ప్రభువులో పాల్గొని స్థానానికి వచ్చింటున్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ బలలో పాల్పొందుతాం. పదవిలో ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసము మన ప్రభు యేసుక్రీస్తు వారు కొట్టబడినటువంటి నల్లగొట్టబడినటువంటి శరీరం అలాగే